హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 26. నవీన్ ముందు టిఫిన్ ప్లేట్ పట్టుకుని నిలబడి చూస్తుంది గీత. ఏంటిది టిఫిన్? టైం అయ్యింది, వెళ్ళాలి. 2 నిమిషాలు అంతే కదా. వద్దు రాధా అనగానే, రాధ ఎంతసేపు తింటారండి? 4 ఇడ్లీలు అంతే కదా. అబ్బా చెప్తే వినవుగా, ఇటివ్వు. రాధ నవ్వుతూ ప్లేట్ ఇచ్చి మంచినీళ్ళకు వెళ్ళింది. నవీన్ చకచకా తినేసి ప్లేటు టీపాయ్ పైన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. టీపాయ్ మీద ఉన్న బాటిల్ తీసుకుని నీళ్లు తాగేలోపు రాధ చేతిలో బుక్కుతో నిలబడింది. ఏంటిది? ఫోన్ నెంబర్ బుక్కు. అది తెలుస్తుంది, ఇప్పుడెందుకు నా ముందుకు పట్టుకొచ్చావు? అనిల్ అన్నయ్య, అమూల్య నెంబర్లు రాసివ్వండి. ఎందుకు? ఊరికే ఎప్పుడైనా పనికొస్తుందని. సరే ఇటివ్వు అని ఫోన్ నెంబర్లు రాస్తున్నాడు. ఇంగ్లీష్లో రాయొద్దు, తెలుగులో రాయి అని చెప్తుంది అమూల్య. అంటే నాకు ఇంగ్లీష్ రాదు కదా, చదవటానికి సులువుగా ఉంటుందని. నవీన్ తల కొట్టుకుని అలాగే అంటాడు. రాధ బిక్కమొహం వేసుకుని చూస్తూ ఉంది. నవీన్ రాసి రాధ చేతిలో బుక్ పెట్టి వెళ్ళిపోతాడు. ఈయనకేం తెలీదు, వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెప్తే ఎంత క్షేమం అసలు. ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు అని రాధ బాధపడి తలుపేసుకుంటుంది. కట్ చేస్తే, అనిల్ అనిల్ హా చెప్పు అమూల్య. ఏం చేస్తున్నావు? ఇలారా ఒకసారి. షర్ట్ ఐరన్ చేస్తున్నా. నేను ఆల్రెడీ చేసి పెట్టా. అవునా, స్ట్రేంజ్ అని అనిల్ అనుకుని స్విచ్ ఆఫ్ చేసి అమూల్య దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఈరోజు తొందరగా లేచావు? కొత్త ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది కదా, అందుకే కొంచెం మెల్లిగా వెళ్దామని. సరే, ఏం కర్రీ చేయమంటావు? అదేంటి కొత్తగా నన్ను అడుగుతున్నావు? నువ్వు ఏదో ఒకటి చెయ్యి. అనిల్ చెప్పు. సరే చెప్తాను. రోజులా పప్పు కాకుండా ఏదైనా అని ఆలోచిస్తూ ఎగ్ కర్రీ చెయ్యి. సరే చేస్తాను, కానీ నీకు పప్పు నచ్చదా? అంటే అంతగా నచ్చదు, ఎప్పుడైనా ఒకసారి అయితే ఓకే, మరీ రోజు తింటున్నాం కదా. అవును, మరి నచ్చకుండా ఎలా తింటున్నావు? నచ్చకపోతే ఏంటి, ఇంత పొద్దున్నే లేచి నా కోసం చేస్తున్నావు కదా, అందుకే తింటున్నా. అమూల్యకి రాధ మాటలు గుర్తుకొస్తాయి. ఒక్క క్షణం మౌనంగా ఉండిపోతుంది. అనిల్ అమూల్యని చూస్తే కొత్తగా కనిపించింది. అమూల్య ఏమైంది అని దగ్గరికి వెళ్ళి అడిగాడు. అమూల్య అనిల్ అతుక్కుని, సారీ అనిల్, నీ ఇష్టాలు తెలియకుండా కూడా బ్రతికిస్తున్నా. ఏ రౌడీ, నాకు నువ్వు ఇలా సెంటిమెంటల్ అయితే అస్సలు తట్టుకోలేను. అరుస్తూ ఉండు, అదే నీకు అందం. అయినా ఎందుకు ఇప్పుడంతా ఫీల్ అవుతున్నావు? నాతో పాటు జాబ్ చేస్తున్నావు, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ నీకు. అలాంటప్పుడు నేను ఎందుకు నిన్ను తప్పుగా అనుకుంటాను? ఇంతకీ ఈ సడన్ చేంజ్ ఏంటో? నిన్న నేను రాధ మాట్లాడుకున్నాం కదా, అప్పుడు అన్నీ జరిగింది మొత్తం చెప్పింది. రాధ నిజంగా చాలా మంచిది కదా. 1 గంటలో నీకు నచ్చిన అమ్మాయి నవీన్కి అసలు ఎందుకు నచ్చడం లేదు? ఖచ్చితంగా నచ్చుతుంది అనిల్, అదే జరగాలని కోరుకుంటున్నా. ఇదన్నమాట అమ్మగారి మార్పుకి కారణం. లేదంటే ఈ జీవితం మొత్తం పప్పుతో నన్ను పిప్పి పిప్పి చేసేదానివి కదా. అమూల్య అనిల్ వదిలి పిడికిలు బిగించి కడుపులో ఒక గుద్దు గుద్దుతుంది. అబ్బా చచ్చాన్ రోయ్. అమూల్య కిలకిలా నవ్వేస్తుంది. దట్స్ మై రౌడీ. అలా నవ్వుతూ ఉండు చాలు, ఇంకేమీ వద్దు. సరే సరే, టైం అయింది, రెడీ అవ్వాలి. నువ్వు కూడా రెడీ అవ్వు. అనిల్ అమూల్య బొగ్గ గిల్లి వెళ్ళిపోతాడు. అమూల్య అనిల్ చూస్తూ నవ్వుకుని అన్నాలయ్యింది. ఇలా 2 నిమిషాలైనా నవ్వుకుని, థ్యాంక్స్ రాధా, నీ రాక నా జీవితాన్ని మార్చింది. నవీన్ కూడా మారతాడు అని అనుకుంటుంది. కట్ చేస్తే, రే ఏంటి లేటు? ఏం చెప్పమంటావురా? జరిగిందే చెప్పు. మీ ఆవిడ కారణంగా మా ఆవిడలో ఎనలేని మార్పు చోటు చేసుకుంది జహాపన. అందుమూలంగా మేము మిక్కిలి సంతోషపడుతున్నాం. రేయ్ మూసుకుని మామూలుగా మాట్లాడు. ఏం జరిగిందో నాకు తెలియదులే, కానీ మీ ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మా ఆవిడ నన్ను ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసింది. మా సిస్టర్కి మెనీ థ్యాంక్స్ చెప్పుకోవాలరా. అంతలా ఏం మాట్లాడుకున్నారో ఏమో, మీ ఆవిడని కనుక్కోండి సార్ అని అనిల్ రోలింగ్ చైర్లో గిర్రున తిరుగుతూ చెప్తాడు. ఇంతలో ఆఫీస్లోకి పింక్ షర్టు, మోకాల వరకు బ్లాక్ టైట్ స్కర్ట్, హై హీల్స్, లూజ్ హెయిర్తో ఫోర్స్గా అందంగా ఉన్న అమ్మాయి వస్తూ నవీన్ వైపు చూస్తూ మేనేజర్ రూమ్లోకి వెళ్తుంది. రే ఎవరో కొత్త అమ్మాయి వచ్చింది అని అనిల్ అంటాడు. చూసాలేరా, నాకు 2 కళ్ళు ఉన్నాయి. అబ్బో సరే అయితే. ఇంతలో మేనేజర్ బయటకు వచ్చి, హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుజీ, న్యూ టు దిస్ బ్రాంచ్. బెంగళూరు బ్రాంచ్ నుంచి ఇక్కడికి వచ్చింది. 2 ఇయర్స్గా ఏఎస్ఏ టీమ్ లీడర్గా వర్క్ చేస్తుంది. వెరీ టాలెంటెడ్. నవీన్ మీ కొత్త ప్రాజెక్ట్కి హెడ్ అని పరిచయం చేస్తాడు. అందరూ సుజీకి వెల్కమ్ టు దిస్ బ్రాంచ్ అని పలకరిస్తూ హాయ్ హలో చెప్తున్నారు. సుజీ అందరికీ నవ్వుతూ హాయ్ చెప్తుంది.
రే పదా అని అనిల్ అంటాడు. ఇద్దరు సుజీ దగ్గరికి వెళ్ళి హాయ్ సుజీ, దిస్ ఈజ్ అనిల్ అని అనిల్ పలకరిస్తాడు. హాయ్ అనిల్ అని నవ్వుతూ పలకరిస్తుంది సుజీ. యూ నవీన్ అని నవీన్ చెప్తాడు. హలో నవీన్ అని సుజీ షేక్ హ్యాండ్ ఇస్తుంది. నవీన్ కూడా రిటర్న్ షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఓకే గాయస్, రేపటి నుండి మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అందుకే ఈవేళ జాయిన్ అయ్యాను. నాకు ఇన్ టైంలో ఆఫీస్లో ఉండాలి. వర్క్ టైంలో అస్సలు జోక్స్ అనేది ఇష్టం ఉండదు. అంటే టైం వేస్ట్ చేయకూడదు. ఆఫ్టర్ ఆఫీస్ కావాలంటే కలిసి పబ్కైనా వస్తాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ బ్యూటీ విత్ బ్రెయిన్ అన్నమాట అని మేనేజర్ అంటాడు. ఒకేసారి వెళ్ళమని మేనేజర్తో పాటు సుజి వెళ్ళిపోతుంది. రే ఏంటి బోరు బావిలో పడ్డ మోటార్ కింద కప్పలా గుడ్లు మిటకరించి చూస్తున్నావు అని అనిల్ నవీన్ మొహం మీద చిటికలు వేస్తూ అడుగుతాడు. ఐ థింక్ ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ సుజి అని నవీన్ అంటాడు. వాట్, ఏంటి నువ్వు అనేది అని గట్టిగా అరుస్తూ అడుగుతాడు అనిల్. ఒరే ఏంట్రా అలా అరుస్తున్నావు అని అడుగుతాడు నవీన్. మరి సుజీ ఎంట్రీ వల్ల ఇంట్లో ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ స్టోరీలో తెలుసుకుందాం. ఈ అమ్మాయి ఎంట్రీతో స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మొదలవబోతుంది. స్టోరీ ఎక్కడ మిస్ అవ్వద్దు. డైలీ మన స్టోరీస్ని ఫాలో అవ్వండి.